మాస్కోలో మాల్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి రష్యా ఇప్పటికీ కూడా ఉక్రెయిన్నే అనుమానిస్తోంది. వాస్తవంగా అమెరికా చెప్పింది అది తీవ్రవాదుల పని, ఐఎస్ఐఎస్కే పని, మేము ఆల్రెడీ అది ట్రాక్ చేసి రష్యాకి వివరించామని. అది కాదని టర్కీ చెప్తోంది, రష్యా చెప్తోంది. అయితే ఒక దేశపు అండ లేకుండా ఇట్లాంటిది సాధ్యం కాదు అని చెప్పింది టర్కీ కూడా. ఇప్పుడు రష్యా అయితే మాత్రం ఉక్రెయిన్ అనుమానిస్తుంది. ఉక్రెయిన్ మీద అనుమానం రానియకుండా అమెరికా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇప్పుడైతే మద్వదేవ్ ఎవరైతే రష్యాలో పుతిన్కి క్లోజు ప్లస్ ఒకప్పటి అక్కడి అధ్యక్షుడిగా చేసినటువంటి ఆయన కాస్త కీలకమైన వ్యాఖ్యలే చేశారు. వాళ్ళకి వేసినటువంటి క్రిప్టో కరెన్సీ సొమ్ములు ఉక్రెయిన్ నుంచి వెళ్ళినాయి, నెంబర్ 1. రెండవది, ఈ మాస్కోలో సక్సెస్ అయ్యి విజయం సాధించి అడవుల్లో నుంచి వెళ్ళాలనుకున్నది వాళ్ళు ఉక్రెయిన్కే. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి నజరానా ఇవ్వడానికి కూడా సిద్ధం చేసుకున్నారు. ఎక్కడ సిద్ధం చేసుకున్నారు అన్నటువంటిది కూడా తాజాగా ప్రకటిస్తున్నారు. ఇది ప్రపంచం నమ్ముతుందా నమ్మదా అనేది మాత్రం చూడాలి.